హలో హాయ్ అందరికీ. ఇప్పుడైతే మా ఇల్లు టూర్ చూపిస్తాం మామ. అమెరికాలో మా ఇల్లు ఎట్లుందో అయితే చూపిస్తాం మీకు. ఇదైతే అందరూ ఎంటర్ అయ్యే కాలనీ, ఈ నుంచి నడుచుకుంటూ వస్తారు. సో మా ఇల్లు అయితే ఇది. సో ఇంటి లోపలికి అయితే పోతున్నా. ఇది హాల్ మామ. హాల్ ఇది విండోస్ ఓపెన్ చేసుకుంటే మనకు బయట అంతా కనిపిస్తుంది. ఇదంతా హాల్. ఇదంతా హాల్. ఈ హాల్లో అయితే టీవీ, సోఫాస్ అవన్నీ పెట్టుకుంటాము. బట్ మేమైతే ఇల్లు ఖాళీ చేస్తున్నాం మామ. ఖాళీ చేసాం ఆల్రెడీ చేసినందుకు. సో ఇల్లంతా ఖాళీ ఉంది. ఇదైతే బాత్రూమ్ మామ. ఇది 1.5 బాత్ టోటల్. సో ఇదైతే హాఫ్ బాత్. సో ఇక్కడ మనం కావాల్సిన సామాన్లు అయితే పెట్టుకోవచ్చు అన్ని. ఇవైతే ఇది డూప్లెక్స్ మామ. లోపలికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళిపోవచ్చు పైకి. ఇది వచ్చేసి అయితే కిచెను. చూడండి, కిచెను. కిచెన్లో కబోర్డ్స్ ఇవన్నీ. ఇదైతే బయట మంచి గ్రీనరీ అనిపిస్తుంది మామ. గ్లాస్ విండో ఓపెన్ చేసుకుంటే మనం ఇక్కడ బౌళ్ళు అవన్నీ తోముకునేది. సింకు. సో ఇవన్నీ సెల్ఫ్లో. దీనిలో కబోర్డ్స్లలో అయితే అన్ని సామాన్లు పెట్టుకోవచ్చు. పప్పులు, ఉప్పులు, చక్కెరలు అన్నీ. ఇట్లా. సో ఇది ఇక్కడ ఇదైతే చిమ్నీ మామ. ఏంటంటే మనకు పొగ అవన్నీ వస్తుంటే మాత్రం దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మన స్టవ్లు. దీనిలో స్టవ్లు ఉంటాయి. ఇక్కడ టైం కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు మధ్యాహ్నం అయితే 12:13 అవుతుంది. ఇది ఓవెన్ మామ. దీనిలో మనం ఏమైనా ప్రీ హీట్ చేసుకోనికి దేనికైనా ప్రతి ఒక్కటి అయితే దీనిలో వేసుకోవచ్చు. దీనిలో ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, మనకు కావాల్సిన స్టోర్ చేసుకునే సామాన్ పెట్టుకోవచ్చు. అండ్ అది వచ్చేసి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసినాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంటికి వచ్చినప్పుడు ఎట్లుందో ఇల్లు అట్నే వాళ్ళకి రిటర్న్ ఇచ్చినప్పుడు అట్నే ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకపోతే మాత్రం 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఫైన్ గట్టి చేస్తారు మామ. సో నేను బయటకి అయితే పోతున్నా. సో ఇది మా ఇంటి వెనకాల మామ. ఇంటి వెనకాల మొత్తము గ్రీనరీ అంతా సెట్. మేమైతే అంటే కొంచెం పీస్ఫుల్గా అనిపించినప్పుడు అయితే ఇట్లా వెనకకి వచ్చి అయితే చూస్తాం. అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మామ. సో పైకి అయితే పోతున్నాం మామ. మీకు వాషింగ్ మిషన్ చూపించలే కదా. ఇవైతే వాషింగ్ మిషన్ మామ. ఇది వాషరు. ఇలా బట్టలు వేసి ఇక్కడ లిక్విడ్ వేస్తాము. అండ్ ఇది వచ్చేసి డ్రయర్ మామ. సో ఇలా బట్టలు వేసి ఇది ఆన్ చేస్తాం. డ్రయర్ ఒక 1.5 అవర్లో అయితే అయిపోతుంది డ్రై. సో మాది ఇన్ లాండ్రీ ఉంటుంది అనమాట మా ఇంట్లో. అండ్ ఈ ఇల్లు ప్రైజింగ్ కోసం అయితే వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. ఇంటికి రేట్ ఎంత, రెంట్ ఎంత, అండ్ మళ్ళీ కరెంట్ బిల్లు, వైఫై బిల్ ఎంత వస్తుందని. సో ఇది ఒక బెడ్రూమ్ మామ. సో ఇక్కడ నుంచి కూడా మంచి సీనరీస్ కనిపిస్తాయి. ఇది బట్టలు పెట్టుకునే కబోర్డ్ మామ. ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు. ఈ పైన అన్ని బట్టలు పెట్టుకుంటాము. సో ఇక్కడ బ్యాగ్స్, బ్యాగ్స్ ఏమైనా హ్యాంగర్స్ ఉంటే హ్యాంగర్స్ వేసుకుంటాం. అన్ని అట్లా ఉంటుంది. సో ఇది కూడా ఒక కబోర్డు. ఇది బయట. ఈ ముందు వచ్చేసి అయితే బెడ్రూమ్ మామ. ఇంకొకటి సేమ్ దానిలానే ఉంటుంది, కొంచెం పెద్ద ఉంటుంది. సో ఇది కూడా కబోర్డ్స్ సేమ్ మళ్ళీ దానిలాగానే ఉంటుంది కబోర్డ్స్. ఇది కూడా కబోర్డే, సేమ్ దానిలానే ఉంటుంది. ఇక్కడ ఏసీస్ ఉంటాయి మామ. ఏసీస్ మ్యాండేటరీ యూఎస్లో. చూడండి, ఇది మంచి సీన్ ఉంటుంది మామ. ఈడ కూడా మేము కూర్చొని టైంపాస్ కానప్పుడు ఇక్కడ కూర్చొని రోడ్ని చూసుకుంటూ టైంపాస్ చేస్తాం. సో ఇక్కడ ఏసీలు ఏంటంటే ఎండాకాలం ఉంటే ఏసీలు కావాలి, నాకు చలికాలం ఉంటే హీటర్స్ కావాలి. హీటర్స్గా పనిచేస్తుంది, ఏసీస్గా పనిచేస్తాయి. అవైతే ఎవ్రీ రూమ్లో ఉంటాయి, వాష్రూమ్లో కూడా ఉంటాయి. ఈ ముందు వచ్చేసి వాష్రూమ్ మామ. ఇది ఫుల్ బాత్. సో అది స్నానం చేసే టబ్బు. ఇది వాష్రూమ్. దీనిలో సామాన్లు పెట్టుకోవచ్చు మనం, సబ్బులు, షాంపూలు అన్ని. సో 2 బెడ్రూమ్ల మధ్యలో అయితే ఒకటి కబోర్డ్ ఉంటుంది మామ. ఈ కబోర్డు. సో ఈ కబోర్డులో అయితే మనం బ్యాగులు పెట్టుకోవచ్చు, బట్టలు పెట్టుకోవచ్చు ఈ సెల్ఫ్లలో. సో ఇక్కడ కూడా బట్టలు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు మామ. ఈ రూమ్కి రెంట్ వచ్చేసి అయితే $1,750 మామ. అంటే మన ప్రకారంగా అయితే $1,50,000. అండ్ కరెంట్ బిల్ వచ్చేసి అయితే $280. అండ్ వైఫై బిల్ వచ్చేసి $60. అవి రెండు కలిపి అయితే 30,000 అవుతాయి. మొత్తం అయితే 1,80,000 అవుతాయి. కరెంట్ బిల్, వైఫై బిల్, రెంట్. అండ్ ఇంకా మన ఇంటికి కావాల్సిన సామాన్లు వేరు మామ, అసలు వేరు. వాటికి ఇంకెక్కువ ఖర్చు అవుతాయి. ఇంత అయితే మాకైతే